పొదరిల్లు సీరియల్ ఈరోజు జరిగే ఎపిసోడ్. మహాలక్ష్మి అయితే వాళ్ళ వదిన ఫోన్ చేయగానే వాళ్ళ నాన్న చూడడం కోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫాస్ట్గా వెళ్తుంది. వాళ్ళన్నీ అయితే మహాని మెడపెట్టుకొని బయటకు తోసేస్తాడు. వెంటనే చక్రి పట్టుకుంటాడు. నువ్వెందుకు వచ్చావు మళ్ళీ అని చెప్పి అంటాడు. అదే చక్రి పట్టుకుంటాడు. అదేంటన్నయ్య అలా అంటున్నావు అని చెప్పి అడుగుతుంది. నేను ఎందుకు రాకూడదు అని చెప్పి అంటుంది. అసలు నీకు ఏం సంబంధం ఉంది ఇక్కడికి రావడానికి అని చెప్పి అంటాడు. నేను నాన్నని చూడడానికి వచ్చాను, నాన్నని చూసే వెళ్తాను అంటుంది. వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న నీ మహాన్ వచ్చాను నాన్న అంటాడు. వాళ్ళ నాన్న మళ్ళీ నీ మొహం చూపిస్తే నేను చనిపోతాను, నీ మొహం ఈ జన్మలో నువ్వు నాకు చూపించొద్దు, నువ్వు నా ముందుకు వస్తే నిజంగానే నేను చనిపోతానని చెప్పి అంటాడు. మహా ఆ విషయం వినగానే షాక్ అవుతుంది, చాలా బాధపడుతుంది. మహా వాళ్ళ అన్నయ్య అయితే గట్టిగా చెప్తాడు. వాళ్ళ అమ్మేమో సీరియస్గా మౌనంగా ఉండిపోతుంది. వాళ్ళ వదినేమో అలా అనగానే చాలా ఫీల్ అవుతుంది. అసలు నువ్వు ఏం సంబంధం ఉంది ఇక్కడికి రావడానికి, నువ్వు ఎందుకు వచ్చావు, వాడితో వెళ్ళిపోయి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటాడు. అనగానే మహాలక్ష్మికి ఏం చేయాలో తెలియక మౌనంగా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది కారు దగ్గరికి. ఏం చేయాలో తెలియదు. చక్రి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను అనుకున్నది ఇదే, నాతో మహా రావడమే నాకు కావాలి అని చెప్పి చక్రి అయితే అనుకుంటాడు. మహాలక్ష్మి అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. వాళ్ళ నాన్నేమో సైలెంట్గా ఉంటాడు. ఈలోపు మహాలక్ష్మి వెళ్ళి కారు అయితే ఎక్కేస్తుంది. చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే.